నక్సలైట్ ఉద్యమం దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఒకప్పుడు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నక్సలైట్స్ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అదిగాక ఇటీవల జరిగినటువంటి ఘర్షణల లోపల చాలా మంది చనిపోతున్నారు. ఇందులో ఈ చనిపోయినటువంటి వాళ్ళలో ఆదివాసీలు ఉన్నారు, గిరహుండు పోలీసులు ఉన్నారు, అదేవిధంగా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఏమీ తెలియని అమాయక ప్రజలు కూడా చనిపోవడం అనేది జరుగుతున్నది. అందుకని మేము ఆలోచించి మేము ఈ యొక్క అంటే మరణాలను నివారించాలని, అమాయకులు చనిపోవడాన్ని నివారించాలనే ఉద్దేశం చేత శాంతి చర్చల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. చేసి ఇరు పక్షాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు విజ్ఞప్తి చేసినాం. మీరిద్దరు కూడా శాంతి చర్చలు జరపండి, మీరిద్దరు కూడా ఆయుధాలు వాడద్దు, సీజ్ ఫైర్ చేయండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మావోయిస్టు దానికి స్పందించి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము సీజ్ ఫైర్ కూడా పాటిస్తాం, మేము చర్చలు జరిగేంత వరకు ఆయుధాలు వాడమని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలవడం లేదు. మొండిగా వ్యవహరిస్తూ వేలాది బలగాలను పంపించి బోంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నది. ఇలా కొనసాగించడం వల్ల చాలా మంది మళ్ళీ చనిపోతున్నారు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటు మావోయిస్టులు చనిపోతున్నారు, అటు అమాయక గిరిజనులు చనిపోతున్నారు. అదేవిధంగా ఏంటో నేడు కొంతమంది పోలీసులు కూడా చనిపోవడం జరిగింది. 3 గ్రేహౌండ్ పోలీసులు చనిపోయారు, ఇంకో కానిస్టేబుల్ చనిపోయాడు, 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. ఎవరిదైనా ప్రాణమే, ప్రాణం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఏంటందో మేము ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మనది శాంతి కాముక దేశం, గాంధీజీ పుట్టినటువంటి దేశం, గౌతమ బుద్ధుడు జన్మించిన దేశం మనది. మనం ఎన్నో శాంతి సందేశాలు ఇచ్చినాం, ఎంతో మందితో శాంతి ఒప్పందాలు చేసుకున్నాం. మొన్న పాకిస్తాన్తో కూడా శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నార్త్ ఇండియా నుండి అనేక మంది టెర్రరిస్టులతో కూడా శాంతి ఒప్పందాలు చేసుకోవడం అనేది జరిగింది. త్రిపుర తీవ్రవాదులతోటి, అదేవిధంగా మణిపూర్లో ఉండేటటువంటి తీవ్రవాదులతోటి, నాగాల్యాండ్, బోడోల్యాండ్ తీవ్రవాదులతోటి చర్చలు చేసినటువంటి ప్రభుత్వం ఈ నక్సలైట్లతో కూడా చర్చలు చేసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనకు ప్రభుత్వం మొండిగా ఇట్లా వ్యవహరించడం వల్ల ప్రాణ నష్టం జరుగుతున్నది. భవిష్యత్తులో ఎవరైనా చనిపోవచ్చు, పోలీసులు కూడా చనిపోవచ్చు, నక్సలైట్లు చనిపోవచ్చు, అమాయకులు కూడా చనిపోవచ్చు. కాబట్టి ఎవరు చనిపోకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము మావోయిస్టులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాలం మారిపోయింది, ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ వచ్చింది, డ్రోన్స్ వచ్చినాయి, రకరకాల కెమెరాలు వచ్చేసినాయి. ఎవరెక్కడున్నారో వాళ్ళు సులభంగా కనుక్కునే పరిస్థితి నేడు ఉన్నది. కాబట్టి వీరు ఆలోచించి నేడు ఉన్న పరిస్థితుల లోపల సాయుధ పోరాటం కొనసాగించడం సరైనటువంటి పద్ధతి కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. మెజారిటీ ప్రజలు కోరుకొని ఒక సరైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు, పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయం మావోయిస్టులు కూడా గమనించి పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని, కార్మిక వర్గ ప్రభుత్వాన్ని, రైతాంగ ప్రభుత్వాన్ని తీసుకొని రావడానికి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేసి ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులను చేసి ప్రజలు ఒక సరైన నిర్ణయం తీసుకునేటట్లు వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో మరొకసారి కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉండదని చెప్తున్నారు, చర్చించడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాను. వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చుట్టుముట్టి చంపడం ఏమాత్రం కూడా ధర్మం కాదు, న్యాయం కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేసి వాళ్ళని చర్చలకు పిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.